ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 914వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని స్వస్థ అని కీర్తిస్తోంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ స్వస్థాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని సర్వ ఆపదల నుండి రక్షించే చల్లని తల్లిగా కీర్తించుకున్నాం. మనకు ఆపదలు కలిగినప్పుడు సహజంగా మన మనసు అనేకమైన బాధలకు గురి అవుతుంది, చాంచల్యానికి లోనవుతుంది. అటువంటి చాంచల్యములు ఏవీ లేని తల్లి తన పాద పద్మములు ఆశ్రయించిన వారికి కష్టముల వల్ల కలిగే చాంచల్యములు తొలగించే అమృత స్వరూపిణిగా శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో మనకు అభయమిస్తున్నారు. ఇంకో విధంగా ఈ నామానికి అర్థాన్ని తీసుకుంటే అమ్మవారు ఎటువంటి గుణములు లేని నిర్గుణ స్వరూపిణి అని పలుమార్లు మనం చెప్పుకున్నాం. ఎటువంటి గుణములు లేని తల్లి నిత్యమైన ఆనంద స్వరూపంలో ఉంటుంది. ఆమెను ఆశ్రయించడం ద్వారా ఆమె యొక్క స్వభావం మనకు అనుగ్రహించబడుతుంది. దాంతో సాధకుడు కష్టములను కానీ సుఖములను కానీ సమబుద్ధితో చూడడం అలవాటు చేసుకుంటాడు. అటువంటి సాధకునికి కష్టములు కానీ సుఖములు కానీ వాని మనసుపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కాబట్టి అమ్మవారు ఎటువంటి చాంచల్యములు తన సాధకుడిని దరిచేరనీయని శక్తిగా వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఈ నామానికి మరో విధంగా అర్థం తెలుసుకుంటే ఈ నామంలో స్వ అంటే నేను అని అర్థం. నేను అనేది ఏ స్థానంలో ఉంటుందో ఆ స్థానము స్వస్థ అని ఈ నామంలో తెలియజేయబడుతోంది. నేను అంటే ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపం ఏ శక్తి యొక్క వెలుగులో ప్రకాశిస్తోందో ఆ పరమాత్మ మన యొక్క హృదయస్థానంలో కొలువుతీరి ఉంటుంది. కాబట్టి మన హృదయస్థానం అమ్మవారి యొక్క నిలయమై ఉంటుంది. కాబట్టి మన యొక్క హృదయస్థానంలో కొలువుతీరి ఉన్న తల్లి అనే అర్థం ఈ నామానికి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.